హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది మన వైజాగ్లో ఉన్న మెరైన్ పార్క్ ఫ్రెండ్స్. న్యూ ఎగ్జిబిషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్, ఫిషెస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అందరూ కూడా. దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి ఫ్రెండ్స్. చూసే ఫ్రెండ్స్, అది ఓసరవెల్లి ఫ్రెండ్స్. తెలిసిందే కదా, రంగు రూపం మారుతుంది. దాని కింద ముందు ఈ ముళ్ళపందులు ఫ్రెండ్స్, ఈ ఎలుకలు చూసారా, నిజమైన పాములు కూడా మనం పట్టుకునిస్తారు, మన మీద వేస్తారు కూడా ఫ్రెండ్స్. బాగుంటుంది. ఈ చిలకలు చూసారా ఫ్రెండ్స్, జూలు చావుల పిల్లలు ఫ్రెండ్స్. ర్యాబిట్స్ ఫుల్ జూలు ఉంది ఫ్రెండ్స్. జూలు కుక్క పిల్ల ఎలా ఉంటుంది అలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బద్ధకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలాసేపు లేపాం కానీ లేకలేదు అవి. మళ్ళీ లేచా మళ్ళీ పడుకునిపోయింది ఫ్రెండ్స్. ఈ టర్కీ కూడా ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలిసింది. ఒకటే ఉంది, దాని తోడు కూడా చనిపోయిందండి ఫ్రెండ్స్ రీసెంట్గా. బిగ్ ఫించెస్ ఫ్రెండ్స్, ఈ స్మాల్ ఫించెస్. ఇవి బిగ్ ఫించెస్ ఫ్రెండ్స్. హంసబాతులు అంటారు కదా ఫ్రెండ్స్, అవే ఫ్రెండ్స్. తెల్లబాతులు, హంసబాతులు, ఇవి అన్నీ మామూలు బాతులు ఫ్రెండ్స్. దీనికి కొత్తగా జుట్టుల్లా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కొక్క దానికి బుర్రలకి. ఇవి హంసబాతులు ఫ్రెండ్స్. కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, అవి ఆ చిలకలు మాట్లాడతాయి, మనం ఏదో మాట్లాడుతుంది. ఇవి నార్మల్ ర్యాబిట్స్ ఫ్రెండ్స్. జర్మన్ వైట్ అంటారు దాంట్ని. ఇది చాలా రేర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కోతి ఇంకా అదే సైజు ఉంటుంది ఫ్రెండ్స్. అరడి గట్టిలో ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఉంటుంది ఫ్రెండ్స్ అది. ఈ షార్క్స్ ఫ్రెండ్స్. రకరకాలైన చేపలు, అన్ని రకాలైన చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. షార్క్స్ ఇవి శ్రీ అండర్ గ్రౌండ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇది కిల్లర్ ఫిష్ ఫ్రెండ్స్. దగ్గర 30 kgs ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక మనిషి అంత ఎత్తు ఉంది ఫ్రెండ్స్. అది తాబేలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మన వైజాగ్ బీచ్ రోడ్డు రైట్ సైడ్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జిబిషన్. టికెట్ కూడా తక్కువ కాస్టే ఫ్రెండ్స్, 100 రూపీసే టికెట్. మన డే మొత్తం ఉండొచ్చు. ఫ్రెండ్స్ కిల్లర్ ఫిష్ ఎంత పెడుతుందో, 30-40 kgs ఉండొచ్చు ఫ్రెండ్స్. అది ఈ స్లీపింగ్ గోల్డ్ ఫిషెస్ ఫ్రెండ్స్. ఎప్పుడు పడుకోవడానికి చూస్తాయి ఇవి. స్లీపింగ్ గోల్డ్ ఫిషెస్ అండ్ ర్యాట్ ఫిషెస్ కూడా ఉన్నాయి ఇందులో. బ్రెయిన్ ఫిష్ ఫ్రెండ్స్. ఇది ఒకటి ఉంది మరి. ఈ స్కూల్ ఫిషెస్ ఫ్రెండ్స్. ఉన్న చోట్ల అలా ఉంటాయి ఫ్రెండ్స్, సడన్గా కదులుతూ ఉంటాయి.
మేత వేసినప్పుడే. ఈ ఫిషెస్ చూడండి ఫ్రెండ్స్, అవి చనిపోయిన దాంట్లో మళ్ళీ అవే తినేస్తున్నాయి ఫుడ్ సరిగ్గా వేయక. చూసారా, ఆల్రెడీ చనిపోయిన ఫిష్, దాన్ని మళ్ళీ ఇంకో ఫిష్ వచ్చి తింటున్నాయి. ఇవి ఇంకో జీబ్రా స్కూల్ ఫిషెస్ ఫ్రెండ్స్. ఇవి జీబ్రా స్కూల్ ఫిషెస్ అంటారు. ఏ జాతి ఆ జాతి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి తక్కువ ఉండడం వల్ల ఒక సైడ్కి వచ్చినాయి. అరేబియా సీస్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ స్టార్ ఫిషెస్, అవి ఫ్రెండ్స్. ఇవి శాండ్ మీద ఉన్నాయి కదా. మామూలు స్టార్ ఫిషెస్ అండ్ షార్క్ స్నేక్ ఫ్రెండ్స్. షార్క్ స్నేక్ కరెంట్ షాక్ కొడుతుంది ఫ్రెండ్స్, దీనికి పట్టుకుంటుంది. మేము ఆ గ్లాస్ పెట్టుకున్నప్పుడే జుమ్ అని లాగేది. చాలా డేంజరస్ ఫిష్ ఫ్రెండ్స్. ఇవి సేమ్ స్నేక్లా ఉంటాయి. నత్తగొల్ల అంటారు కదా ఫ్రెండ్స్, నత్తగొల్ల చూడండి ఫ్రెండ్స్, అది లోపల అలా ఉంటుంది. బొచ్చు ఫ్రెండ్స్, పేడ బొచ్చు అంటారు కదా, ఆ టైప్లో అనమాట బొచ్చు. ఇది చాలా బిగ్ సైజ్, దగ్గర 20 kgs ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్దది, ఇది చాలా స్లో మూమెంట్లో ఉంది అది. స్కేల్ ఫిష్ ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది పెంచుకోవడానికి కానీ, మనం ఇది తరకు అంతే. కానీ ఇవి మళ్ళీ బర్డ్స్ ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు లవ్ బర్డ్స్ అంటారు కదా, దీంట్లో అంటారు ఫ్రెండ్స్ లవ్ బర్డ్స్ అని.